అందరికీ ప్రైజ్ ద లార్డ్, వందనాలు, షలోమ్. గ్రేస్ గాస్పెల్ మినిస్ట్రీస్ అనేది వాక్య ధ్యానంలో ఈరోజు నిర్గమకాండము 23వ అధ్యాయము 25వ వచనం. నీ ఎలోహిం అనే యాహ్వేను సేవింపవలెను, అప్పుడు ఆయన నీ ఆహారమును నీ పానమును దీవించును, నేను నీ మధ్య నుండి రోగము తొలగించను. ప్రియమైన సహోదరి సహోదరులారా, వారం వారం మనము యాహ్వే హషేమ్ యెహోవాను సేవించడం వల్ల మనల్ని ఆశీర్వదిస్తాడని, మనకున్న రోగములను తీసివేస్తాడని, నయం చేస్తాడని మనకు తెలియజేస్తూ ఉన్నాడు. మరి ఈ అధ్యాయములో మోషే గారికి తెలుపుతున్నటువంటి శాసనములు ఏవైతే ఉన్నాయో వాటిని మరి చూద్దాం. 18వ వచనం, నా బదులు రక్తమును పులిసిన ద్రవ్యముతో అర్పింపబడదు. పులిసిన వాటితో బలులను రక్తమును అర్పింపబడదట. నా పండుగలో నర్పించిన క్రొవ్వు ఉదయం వరకు నిలువ ఉండకూడదు. సంవత్సరమునకు 3 సార్లు 3 పండుగలు జరుగుతుంటే ఆ 3 పండుగలలో ఏముండకూడదంటండి? క్రొవ్వు ఉదయం వరకు నిలువచ్చి ఉండకూడదు. బలి ఏదైతే అర్పించారో ఆ యొక్క మాంసము కానీ ఆ యొక్క బలి నైవేద్యం ఏది కూడా ఉదయం వరకు ఉండకూడదు. నీ భూమి ప్రథమ ఫలములలో మొదటి వాటిని ఎలోహియమైన హషేం మందిరమునకు తేవలెను. మేకపిల్లను దాని తల్లిపాలతో ఉడకబెట్టకూడదు. ఇదిగో, త్రోవలో నిన్ను కాపాడి నేను సిద్ధపరిచిన చోటుకు నిన్ను రప్పించుటకు ఒక దూతను ముందుగా పంపుతున్నాను. ఒక దూతను ఏర్పాటు చేశారండి. ఆ దూతకు మాట మనము వినాలని ఇక్కడ సెలవిస్తూ ఉన్నాడు. ఆయన సన్నిధిని జాగ్రత్తగా ఉండి ఆయన మాట వినవలను. ఆయన కోపము రేపవద్దు. మీ అతిక్రమములను ఆయన పరిహరింపాడు, కానీ నా నామము ఆయనకున్నది. ఆయన నామమున ఎవరైతే పంపిస్తాడో ఆయన మాటను మనము జాగ్రత్తగా వినాలి అని లేఖన భాగం సెలవిస్తున్నాడు. అంటే ఆయన యొక్క మార్గంలో నిలిచేటి వారు, ఆయన యందు భయభక్తులు కలిగి జీవించేవారు చెప్పేటువంటి మాటలను మనము జాగ్రత్తగా ఆలకించి ఆ మార్గముల చొప్పున మనం నడుచుకోవాలని ఇక్కడ లేఖన భాగంలో సెలవిస్తూ ఉన్నాడు. అయితే నీవు ఆయన మాటను జాగ్రత్తగా విని నేను చెప్పినది యావత్తు చేసిన యెడల నేను నీ శత్రువులకు శత్రువును, నీ విరోధులకు విరోధినై ఉందును. జ్ఞాపకం చేసుకోండి. ఆ దూత చెప్పినటువంటి మార్గంలో ఉంటూ ఆయన మాటను మనం విని నడుచుకున్నట్లయితే మన శత్రువులకు శత్రువు యావే వారే ఉంటారని. యుద్ధము యెహోవాదే అని అంటాం కదా. ఎప్పుడు యుద్ధము యెహోవా చేస్తాడు అంటే ఆయన దూతగా ఏర్పాటు చేసినటువంటి వారు చెప్పిన మాట ప్రకారం మనము నడుచుకున్న ప్రవర్తనను మార్చుకున్నప్పుడు, అప్పుడు మన ఎడల మన శత్రువులతో యావే వారు పోరాటం చేస్తాడు. మనకు శత్రువులై ఉన్న ప్రకారం యావేకు కూడా శత్రువులు అవుతారు అని ఇక్కడ లేఖన భాగంలో తెలియజేస్తూ ఉన్నాడు. ఎట్లనగా, నా దూతనికి ముందుగా వెళ్ళొచ్చు అమోరీయులు, హిత్తీయులు, పెరిజ్జీయులు, కానానీయులు, హివ్వీయులు, యోబుసీయులను వారున్న చోటుకు నిన్ను రప్పించును. నేను వారిని సంహరించదను. వారి దేవతలకు సాగిల పడకూడదు. జ్ఞాపకం చేసుకోండి ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుడు ఒక్కడే అని చెప్తున్నాడు. ఆయన ఆత్మస్వరూపి అయిన యాహ్వే హషేమ్. ఆయన నిన్న నేడు నిరంతర ఏకరీతిగా గలవాడు, ఉన్నవాడు అని పేరు గలవాడు. కాబట్టి ఆయన సెలవిస్తున్న మాట, నీవు ఇతర దేవీ దేవతలకు నమస్కరించకూడదు, పూజించకూడదు. వాటిని పూజింపకూడదు. వారి క్రియల వంటి క్రియలు చేయక వారిని తప్పక నిర్మూలన చేసి వారి విగ్రహములు బొత్తిగా పగలగొట్టవలెను.
నీ సర్వశక్తిమంతుడైన యాహ్వేనే సేవింపవలెను. అప్పుడు మనం చదువుకున్నాం కదా మొదటి వచనము, అప్పుడు ఆయన నీ ఆహారమును నీ పానమును దీవించును, నీ మధ్యలో నుండి రోగమును తొలగించుదును. ఇవన్నీ చేస్తూ ఉన్నప్పుడు మనం ఆహారం దీవించబడుతుంది, మన తొట్టె దీవించబడుతుంది, మనలో రోగం ఏది కూడా రానికుండా యావే వారు చూసుకుంటారని ఈ లేఖన భాగం ముందు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. కడుపు దిగబడినదియు గొడ్డిదియు నీ దేశములో ఉండదు. గొడ్రాలు అంటారు కదా, అలాంటివి మన దేశంలో ఉండదు అని సెలవిస్తూ ఉన్నాడు. నీ దినముల లెక్క సంపూర్తి చేసేదను, నన్ను బట్టి మనుషులు నీకు భయపడినట్లు చేసేదను. నీవు పోవు సర్వ దేశముల వారిని ఊడగొట్టి నీ శత్రువులు నీ ఎదుట నుండి పారిపోనట్లు చేసేదను. మరియు పెద్ద కందిరీగలను నీకు ముందుగా పంపించేదను. అవి నీ పంట నీ ఎదుట నుండి హివ్వీయులను, కానానీయులను, హిత్తీయులను వెలగొట్టును. దేశము పాడే అడవి మృగములు నీకు విరోధముగా విస్తరింపకున్నట్లు వారిని 1 సంవత్సరములోనే నీ ఎదుట నుండి వెలగొట్టను. నీవు అభివృద్ధి పొంది నీ దేశమును స్వాధీనపరచుకునే వరకు క్రమక్రమముగా వారిని నీ ఎదుట నుండి వెళ్ళగొట్టేదను. మరియు ఎర్ర సముద్రము నుండి ఫిలిస్తీయుల సముద్రము వరకును, అరణ్యము నుండి నది వరకును నీ పొలిమేరను ఏర్పరచెదను. ఆ దేశ నివాసులను నీ చేతికి అప్పగించెదను. నీవు నీ ఎదుటి నుండి వారిని వెళ్ళగొట్టేదవు. నీవు వారితోనైనా వారి దేవతలతోనైనా నిబంధన చేసుకొనవద్దు. నీవు వారి దేవతలను సేవించిన ఎడల అది నీకు ఉరియగును గనుక వారి చేత నాకు విరోధముగా పాపము పడకుండానట్లు వారిని దేశములో నివసింపకూడదు. మనల్ని తప్పుదోవ పట్టించేవారు లేకుండా వారిని దూరంగా పెట్టాలి, మన వారి మధ్యలో నివసించవద్దని యావేలో వారు సెలవిస్తూ ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరుల, తుదకు మనం ఆశీర్వదించబడాలి, మరి విస్తరింపబడాలి, అభివృద్ధి పొందాలి అంటే మన దగ్గర రోగం ఏది రాకుండా ఉండాలి అంటే యావే వారు ఏర్పాటు చేసి పంపించినటువంటి దూత యొక్క మాటను మనము విని ఆ ప్రకారంగా మనం నడుచుకునే అట్లా సమస్తమును మనకు చేయగల సర్వశక్తిమంతుడైన యావే వారు మనకు తోడై ఉండి నడిపిస్తాడని కొన్ని మాటలు మన వింకులు ఫలింపచేయనుగాక. ఆమెన్.